రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు ఈడీ విచారణకు హాజరవుతున్న విషయం తెలిసిందే. తాజాగా హీరోయిన్ మంచు లక్ష్మి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈ రోజు ఉదయం ఈడీ విచారణకు వచ్చింది. ఈడీ ఇచ్చిన నోటీసుల్లో ఆమె బ్యాంక్ ఖాతాకు సంబంధించిన అన్ని స్టేట్మెంట్లను తీసుకుని రావాలని సూచించింది. ఈ మేరకు మంచు లక్ష్మి ఈ రోజు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని వచ్చింది. YOLO 247 అనే బెట్టింగ్ యాప్ ను ఆమె ప్రమోట్ చేసింది. అలాగే దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేసింది. దీంతో కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు ఆమెను విచారించిన విషయం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా ఉన్నాయని తేలడంతో ఈ కేసులోని ఈడీ ఎంటర్ అయింది. బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి ఆర్థికపరమైన లావాదేవీలపై మంచు లక్ష్మిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు ఈడీ విచారణకు హాజరవుతున్న విషయం తెలిసిందే. తాజాగా హీరోయిన్ మంచు లక్ష్మి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈ రోజు ఉదయం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ ఇచ్చిన నోటీసుల్లో ఆమె బ్యాంక్ ఖాతాకు సంబంధించిన అన్ని స్టేట్మెంట్లను తీసుకుని రావాలని సూచించింది. ఈ మేరకు మంచు లక్ష్మి ఈ రోజు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని వచ్చింది. YOLO 247 అనే బెట్టింగ్ యాప్ ను ఆమె ప్రమోట్ చేసింది. అలాగే దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేసింది. దీంతో కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు ఆమెను విచారించిన విషయం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా ఉన్నాయని తేలడంతో ఈ కేసులోని ఈడీ ఎంటర్ అయింది. బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి ఆర్థిక పరమైన లావాదేవీలపై మంచు లక్ష్మిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.